పెళ్ళయ్యాక మీ ఆవిడ నీ స్పీడ్ బాగా తగ్గించిందనమాట. అలా ఏం లేదులే కానీ పద వెళ్దాం. అవును, హెల్మెట్ తీసుకురాలేదా? పర్లేదులే దీపిక, స్లోగా సేఫ్ గానే తీసుకెళ్తాను, ఓకేనా? అలాగే నీతో మాట్లాడుతూ కూడా వెళ్ళొచ్చు. అమ్మగారు పొద్దున్న అమరబాబు ఏ రంగు చొక్కా వేసుకున్నారు? వైట్. గంజి పెట్టి తెల్లగా ఉతికి బాగా ఇస్త్రీ చేసినట్టున్నారు. అటు చూడండి, తళతళ ఎలా మెరిసిపోతుందో. వీడు అమర్లా ఉన్నాడే, ఏదో తేడాగా ఉందేంటి? బయటికి కనిపించరు గాని అమర్బాబు మామూలు కాదు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఏయ్ ఊరుకో, మా శ్రీవారు అయి ఉండరు. అయినా సేమ్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన అమర్ బాబు అయిపోతారా? అయినా సేమ్ వైట్ షర్ట్ ఉన్న వాళ్ళందరూ నా మొగుళ్ళు అయిపోతారా? అవునవును, నా మనవడు అయ్యుండడు. అమ్మగారు, చొక్కా అంటే ఒకే నెంబర్ మీద ఉండొచ్చు, కానీ ఒకే నెంబర్ మీద 2 బైకులు ఉండవు కదా. నా మొగుడు పెళ్ళై కొన్ని సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అమర్బాబు ఏంటమ్మా, పెళ్ళై కొన్నాళ్ళు కూడా కాలేదు, అప్పుడే వ్యవహారాలు మొదలు పెట్టేశారు. ముందు పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రా, అన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అల్వేని ఏంటయ్యా? ఖర్చులకు చిల్లుగా అవ్వలేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వకూడదు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఆకులు నాకే వాళ్ళు ఒకళ్ళుంటే వాళ్ళ మూతులు నాకే వాళ్ళు ఒకళ్ళని మనకేం సంపాదన ఇచ్చిందని నా దగ్గర మాత్రం డబ్బులుంటాయి. చిరాకు పడకే, మీ ఆడళ్ళు 10 25 చీర మడతల్లో దాస్తారు కదా, అందుకని అడిగానే. ఉంటేగా దాయడానికి. సర్లే, సంపాదన లేదు, డబ్బులు కావాలంట. చెల్లెమ్మ స్నానం చేస్తుంది. ఈ నెక్లెస్ తీసుకెళ్ళి అమ్మేస్తే 3-4 నెలల ఖర్చులకు డోకా ఉండదు. బాబాయ్, బాబాయ్, అత్తయ్య గారి రూమ్లో మీకేం పని? అది చెల్లెమ్మ ఉందేమోనని వెళ్ళానమ్మా, లేకపోయేసరికి వెనక్కి వచ్చేసాను. బాబాయ్,
ఏంటి బాబా ఇది? మీకు అసలు మనసాక్షి అనేదే లేదా? మేనకోడలి పెళ్లిని తన భుజాల మీద వేసుకొని మీకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన మీ చెల్లెలింట్లోనే దొంగతనం చేయాలని మీకెలా అనిపించింది? అది నేను దొంగతనం చేయలేదమ్మా. చాలా ఆపండి. మీరు చేసింది నీచమైన పని, పైగా అబద్ధాలు. మీ చెల్లెలి ముందు మిమ్మల్ని దోషిని చేసి అత్తయ్య గారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక మిమ్మల్ని వదిలేస్తున్నాను. కానీ ఇంకొకసారి ఇలా చేస్తే అత్తయ్య గారికి చెప్పడం కాదు, పోలీసులకు పట్టించి జైలుకి ఇడుస్తా. ఏమయ్యా, లైసెన్స్ లేనోడు కరెక్ట్ గా ట్రాఫిక్ పోలీస్కే దొరికినట్టు బుద్ధి లేని పనిచేసిన ప్రతిసారి ఆ రాధకే దొరుకుతున్నా. ఎంతసేపు రాధకని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నారే గాని బావ నేను పెళ్లి చేసుకుంటే తప్ప దీని అడ్డు తొలగించలేము. ఎలా చేసుకుంటావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఇవాళ డిన్నర్ టైం అయినా కూడా శ్రీవారింటి ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్ టైం అయిపోయినా కూడా శ్రీవారింటి ఇంకా ఇంటికి రాలేదు. అమ్మా ప్రియా, ఎవరి కోసం అమ్మా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం బామ్మ? నీ మనవడి కోసం. వచ్చారు శ్రీవారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా ఫ్రెష్ అవ్వండి. ఆ బండి వెనకెక్కిన అమ్మాయి ఎవరో కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తుంది. అమ్మా ప్రియా, ఏంటి బామ్మ? గంగ క్రమంగా చంద్రముఖిలా మారినట్టు నువ్వే మెల్లగా భార్యగా రూపాంతరం చెందుదాం అనుకుంటున్నావు. కంటిన్యూ కంటిన్యూ. అర్థం కాలేదు బామ్మ. నాకు అర్థమైందిలేవే. శ్రీవారు, జ్యూస్ తీసుకోండి. ఇప్పుడే కదా ప్రియా డిన్నర్ చేశాను, అప్పుడే జ్యూస్ ఏంటి? పర్లేదు, తాగండి శ్రీవారు. ఏంటి ఈ అతి మర్యాద? ఆయురమా, అంత మాట అంటారండి శ్రీవారు? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చారు. అది కాక మీరంటే ప్రేమ, ఇష్క్, కాదల్, మొహబ్బత్. భారీగా మీ సేవలు చేసుకోవటం నా ధర్మం కదా. తీసుకోండి శ్రీవారు, తీసుకోండి. తీసుకోండి. తాగండి శ్రీవారు. అవును శ్రీవారు, మన ఇంటి నుంచి ఆఫీస్ ఎంత దూరం? 12-13 కిలోమీటర్లు ఉంటుంది. ఓ, అంటే మీరిక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి అరగంట పడుతుందా? ఆరాలు మొదలుపెట్టింది అనుకున్నాను. ట్రాఫిక్ కదా ప్రియా,
45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. ఓ ఆ, అంటే మీరు ఇంట్లో 10ంటికి బయలుదేరారు కాబట్టి 11 గంటల కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఆల్మోస్ట్ అంతే. ఆ, మన ఇంటి నుంచి ఆఫీస్కి ఏ రూట్లో వెళ్ళారు శ్రీవారు? పెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ మీదుగా వెళ్ళాలి. ఓ అలాగా. ఆ, మీరు అదే రూట్లో వెళ్ళారా? ఆ, నేరుగా ఆఫీస్కి వెళ్ళారా? లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగడమో ఆ, ఎవరినైనా కలవడం అలాంటివి చేశారా? ప్రియా, అలాగే వెళ్తారు. ఇంకెలా వెళ్తారు? ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు? ఆ, అన్నీ చెప్తున్నారు కానీ ఎవరు అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకున్న సంగతి మాత్రం చెప్పడం లేదు. ఏంటండి మీరు అడిగితే కోల్గా సమాధానం చెప్పలేరా? ఎందుకంత విసుక్కుంటారు? హా, విసుగు తెప్పించే ప్రశ్నలు నువ్వు అడిగి నన్నంటావేంటి? అసలు అప్పటి నుంచి గమనిస్తున్నాను, కొత్తగా ప్రవర్తిస్తున్నావేంటి? కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే ప్రవర్తిస్తారా? కొత్త విషయాలా అంటే? ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటిస్తారు మీ మగాళ్ళు. ఎప్పుడు ఇంతే, నిజంగా చెప్పరు. ఛీ! ప్రియా! అమ్మమ్మ, అసలు ప్రియకి ఏమైంది? ఎందుకు అలా చేస్తుంది? నంగనాచి తుంగబుర్ర. నీకు తెలీదారా? అన్నీ మీ తాత పోలికలే వచ్చినట్టున్నాయి నీకు. ఛ! అమ్మ, ఏంటి వీళ్ళు? ఏమైంది వీళ్ళిద్దరికి? ఏమైందని వేణి? ఎప్పుడు బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేంటండి? వస్తుందిలే, కంగారు పడకు. మల్లేశ్వరి, ఎక్కడికి వెళ్ళావే? ఎంత ఆలస్యమైందేంటి? చెప్తా నాగు. ఏమండి, ఏం చేయబోతుంది? నాకు మాత్రం ఏం తెలుసు? నేను కూడా నీతోనే ఉన్నాను. పద చూద్దాం. ఏంటే, జ్యూస్ తాగాక చెప్తావని ప్లాన్ ఏంటో? ఈ జ్యూస్ నాకు కదమ్మా, ఈ జ్యూస్ తోనే ప్లాన్ అమలు చేయబోతున్నాను. అంటే ఈ జ్యూస్ నీకోసం కదా? బావ కోసం. టెన్షన్ తట్టుకోవడం మా వల్ల కాదే. అసలు ఏం చేయబోతున్నావు చెప్పవే. మత్తు మందు కలిపిన ఈ జ్యూస్ ని బావతో తాగిస్తాను. స్పృహ తప్పాక బావతో క్లోజ్ గా ఉన్నట్టు ఫోటోలు దిగి వాటిని సాక్ష్యాలుగా అత్తయ్యకి చూపించి అవసరమైతే గొడవ చేసైనా సరే అఫీషియల్ గా ఈ ఇంటికి కోడళ్ళవుతా. ప్రమాదమేమోనే. అమ్మా, ఇప్పటికైనా రిస్క్ చేయకపోతే రైల్వే స్టేషన్ లో ఫ్లాస్క్ పట్టుకుని ఏ టీ కాఫీ అని అమ్ముకోవాల్సి వస్తుంది.
బావా జ్యూస్ తాగు బావా. నువ్వెందుకు తీసుకొచ్చావు మల్లీశ్వరి? నిన్ను నా మొగుడిని చేసుకోవడానికి బావా. ఆ? ఏమన్నావు? ఆ వర్క్ చేసి చేసి అలసిపోయి ఉంటావు కదా. ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఆడదాని వయ్యండి కూడా పెళ్ళైన మగాడిని ఇష్టపడుతున్నావంటే నిన్నేం చేయాలి? సారీ అక్క, సారీ అక్క, సారీ. ఏంటి సారీ? ఆల్రెడీ ఒకసారి కైలాష్ గారి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టినప్పుడు నీకు వార్నింగ్ ఇచ్చాను. అయినా నీ నీచమైన బుద్ధి ఇంకా మారలేదా? నీడనిచ్చిన చెట్టు కొమ్మని నరుకుదామని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? అక్క ప్లీజ్. పరువునే ప్రతిష్టగా చేసుకుని బ్రతుకుతున్న మా అత్తయ్య గారి పరువుని, కైలాష్ గారి మర్యాదను నట్ట నడివీధిలో పెట్టాలని చూస్తున్నావా? ఎన్ని తప్పులు చేస్తున్నా మిమ్మల్ని క్షమించి వదిలేసి నేను పెద్ద తప్పు చేశాను. విష సర్పాన్ని పాపమని జాలి చూపించి వదిలేస్తే అది కాటేస్తుంది. అంతకన్నా ప్రమాదమైన విషపు ఆలోచనలతో ఉన్న మిమ్మల్ని అత్తయ్య గారికి చెప్పి వెంటనే ఇంటి నుంచి తరిమించేస్తాను. అక్క 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 ప్లీజ్ అక్క, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనక్క. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. ప్లీజ్ అక్క, అత్తయ్యకి చెప్పకక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క 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 అక్క. అమ్మా రాధిక, అమ్మా అమ్మా, బుద్ధి గడ్డి తిని తెలియక మళ్ళీ స్వయం తప్పు చేసింది. ఈసారికి వదిలేయమ్మా, వదిన గారికి చెప్పొద్దు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. అసలు అసలు మీరేం కన్న తల్లిదండ్రులు? ఒక ఆడపిల్ల తప్పుడు దోవన వెళుతుంటే లాగి పెట్టి 2 పీకి బుద్ధి చెప్పాల్సింది పోయి
వెనకేసుకు రావడానికి సిగ్గులేదు? కొట్టాల్సింది మల్లీశ్వరిని కాదు, మిమ్మల్ని. మల్లీశ్వరి అలాంటి పిచ్చి పని చేస్తుందని నిజంగా మాకు తెలియదమ్మా. తెలిస్తే కళ్ళ కూతురుతో ఇలాంటి పాడు పని ఎందుకు చేస్తాను చెప్పు? మీరు ఎన్ని మాటలు చెప్పినా ఈసారి అయితే మిమ్మల్ని వదిలేదే లేదు. అమ్మ రాధిక, మమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తే ఆడపిల్లని పెట్టుకుని ఎక్కడమ్మా ఉంటాము? ఒక ఆడపిల్లగా మా మీద దయ చూపించి మమ్మల్ని క్షమించమ్మా. ఇంకెప్పుడు తప్పు చేయకుండా బుద్ధిగా ఉంటామమ్మా. మమ్మల్ని నమ్మమ్మా. ఏ, నాకు దొరికిన ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు. కుక్కతో ఒక వంకర అంటారే అలా. ఆశ్రయం ఇచ్చినందుకు కుక్కలాగా విశ్వాసంగా ఉండడం లేదు. మిమ్మల్ని క్షమిస్తే నాకు పాపం తగులుతుంది. మామా క్షమించమ్మా రాధిక, ఈసారికి కనికరించమ్మా, క్షమించమ్మా. నేను చచ్చినంత తొట్టమ్మా, ఇంకెప్పుడు అలా జరగదు. ఈసారి ఇంకెప్పుడు అలా జరగనివ్వను కూడా. ప్లీజ్ రాధిక. అమ్మ రాధిక, ఈసారి కదిలేయమ్మా. ఈ ఒక్కసారి క్షమించక్క. రాధిక అక్క ప్లీజ్ అక్క. రాధిక అక్క ప్లీజ్ అక్క, క్షమించక్క. ప్లీజ్ అక్క, ఇంకెప్పుడు తప్పు చేయమమ్మా. అత్తయ్యకి చెప్పొద్దక్క. ప్లీజ్ అమ్మా. చిన్నదానివైనా చేతుల దండం పెడుతున్నానమ్మా. ప్లీజ్ అక్క. అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటావమ్మా. ప్లీజ్ అమ్మా. రాధిక ప్లీజ్ రాధిక.